హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ని తయారు చేశానండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా కళాయి పెట్టుకుని ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఈ పాలు పొంగరానివ్వాలండి. ఈ పొంగొచ్చేలోపు కస్టర్డ్ పౌడర్ని కలుపుకుందాము. ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మనం ఈ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నీళ్ళైనా పోసుకోవచ్చండి, పాలైనా పోసుకోవచ్చు. ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు పొంగొచ్చినాయండి. పంచదార వేసుకుందాము. మనం తీపి తినేదాన్ని బట్టి పంచదార వేసుకోవాలి. ఈ పంచదార కరిగే వరకు మనం కలుపుకుంటూ కరిగించాలి. ఈ పంచదార కరిగిన తర్వాత మనం ముందు కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ ఉండలు చుట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలండి. ఈలోపు ఫ్రూట్స్ని కట్ చేసుకుందాము. ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా శుభ్రంగా కడిగి చిన్న ముక్కల కింద కట్ చేద్దామండి. ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ని ఉడికించాం కదండి, అది ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకుని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ కస్టర్డ్ని తీసుకుని ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసుకుందాము. చక్కెరకేళి ముక్కలు, యాపిల్ ముక్కలు, బొప్పాయి ముక్కలు, కిస్మిస్ ముక్కలు, కమలాకాయ ముక్కలు, చివరిగా మనం దానిమ్మ గింజలను కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుని మనం ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇంకా చల్లగా కావాలి అనుకుంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం సర్వ్ చేసుకోవచ్చండి. బౌల్లో వేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.